నీ ఇల్లు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. సో మనం ఎవ్రీడే ఎపిసోడ్ ని ఒక స్పెషల్ గురించి మాట్లాడుతూ ఇవాళ స్పెషల్ ఏంటో చెప్పాలంటే అనసూయ, నాకు తెలుసు ఈ రోజు స్పెషల్ ఏంటో. ఈ రోజు మా పక్కింటి పింకీ పాంకీ బర్త్డే. విషెస్ చెప్పు. ఏంటి బర్త్డే విషెస్ చెప్పాలా? ఇదేమైనా లైవ్ షో అనుకున్నావా బర్త్డే విషెస్ రోజు చెప్పడానికి? ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అనసూయ ఇక్కడ చాలా వేడిగా ఉంది, తొందర పిలిచావా? సరే, అమ్మాయిలు బాగా ఫాస్ట్ గా ఉన్నారు, మీరు పాటేసుకుంటే వాళ్ళు ఎంట్రీలు ఇస్తారట. మ్యూజిక్. ఏంటి ఇద్దరే ఉన్నారు? ఇంతసేపు నువ్వు కనిపెట్టలేదా? ఏంటి స్పెషల్ గా ఇక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చావు? ఏంటి వెనక నుంచే రావాలని రాజ్యాంగంలో రాసిందా? నేను కాలేజ్ లో కూడా ఫస్ట్ సీట్ లోనే కూర్చుంటాను. అంటే టాపరా? టాపర్సే ఫస్ట్ సీట్ లో కూర్చోవాలని రూల్ ఏమన్నా ఉందా? ఓ, అంటే టాపర్ అవ్వడానికి ఫస్ట్ సీట్ కి సంబంధం లేదా? రెండింటికి బాగా వ్యత్యాసం ఉందా? అంటే నేను లాస్ట్ బెంచ్ కాబట్టి నేను టాపర్. మరీ ఎక్కువ ఆలోచించుకే, నీ హెల్త్ కు మంచిది కాదు. అంతేనంటావా? ఓకే, వెల్కమ్. అబ్బాబ్బా, ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే, అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు నాకు. నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు తీసుకోండి. అలా ఈరోజు స్పెషల్ ఏంటంటే సరిగ్గా 2011 అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇదే రోజు వెండి ధర కనీ విని ఎరగనితో అలా టాప్కి వెళ్ళిపోయింది అనమాట. 75,000, ఏకంగా 75,000 రూపాయలకి కేజీ వెండి పలికిందనమాట. సో నా భూతో నా భవిష్యత్ అనమాట. ఇది భవిష్యత్తులో అవ్వకూడదని అనుకుంటూ ఇప్పుడే చెప్పేస్తున్నాను. సో ఇది ఆల్ టైమ్ రికార్డ్ రికార్డ్ రికార్డ్. ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. బంగారం అంతా ఇచ్చేస్తే మేము వెండి వైపు చూడం, అప్పుడు వెండి ధర కూడా పెరగదు. అంతేగా మరి. పోయి మిమ్మల్ని అడిగానేంటి? నాకు వదిలేదు, నేను యాంకర్ని, నేనే చెప్తాను వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని. ఇంట్రొడక్షన్స్ ప్లీజ్. మన మిస్ అనుష ఫ్రమ్ ట్రెండీ హైదరాబాద్. ట్రెండీయా? అవును, హైదరాబాద్ వాళ్ళు ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారు. ఓకే, వెల్కమ్ టు గోల్డ్ రష్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు యు. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్. హాయ్ అక్క, నా పేరు లహరి, నేను మంగళగిరి నుంచి వస్తున్నాను. ఓ, మంగళగిరి. నాకు ఇష్టం మంగళగిరి కాటన్స్. చిన్నప్పుడు మా మమ్మీ బాగా వేసేది నాకు మంగళగిరి. నేను నీకు పట్టు చీర తీసుకొస్తాను మంగళగిరి. తీసుకొస్తా అని చెప్పేవాళ్ళు తేరు అన్నట్టేలే, తెచ్చా అనేవాళ్ళే తెచ్చినట్టు. సర్లే, నీ పేరేంటనో? లహరి. లహరి ఫ్రమ్ మంగళగిరి. బాగా కలిసి వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్. హలో అనసూయ. హాయ్, పేరు ఐశ్వర్య, నేను గుంటూరు నుంచి వచ్చాను. హాయ్ ఐశ్వర్య, వెల్కమ్ టు గోల్డ్ రష్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రోజు మాత్రం బాగా బంగారం ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంటిని బంగారం చేసుకోండి. ఓకే అనసూయ, నాకు నువ్వంటే చాలా ఇష్టం తెలుసా? థ్యాంక్ యూ ఐశ్వర్య. నేను ఇక్కడికి వచ్చా కాబట్టి బిస్కెట్లు వేయడం లేదు, నేను నిజంగానే చెప్తున్నాను. ఐశ్వర్య బిస్కెట్. ఐషు, నువ్వు బిస్కెట్ వేయలేదు, అందుకే నేను అయిపోయిన ఐస్. బిస్కెట్ వేయలేదు, ఐస్ వేసింది. ఐస్ వేసింది. వదిలే ఐషు, వాళ్ళ కుళ్ళమ్మ, నీకు తెలీదా? ఇంతకీ నాకు అమ్మాయిలు అంటే ఇలాగే టాపిక్స్ ఉంటాయి, కానీ నాకు డౌట్ వచ్చింది. మీకు ఎప్పుడైనా అబ్బా నేను మగాడిని అయితే బాగుండు అని అనిపించిన సందర్భాలు ఉన్నాయా? చూస్తే అబ్బాయి అనిపిస్తుంది. ఏం చేస్తావు ఏంటి? అన్ని చూస్తా. అదే నీ అందాన్ని.
ఐ లవ్ యూ టూ. సరే నువ్వు నీకెప్పుడు అనిపించింది? నాకా ఎప్పుడైనా నిన్ను చూస్తే నాకు అదే అనిపిస్తుంది, నేను అబ్బాయిలో పుట్టుంటే నేను కూడా యాంకరింగ్ నీ పక్కన చేసేదాన్ని కదా అని. ఓ నాతో కో-హోస్టింగ్? యు మీన్ Yes. ప్రదీప్ కాకుండా నువ్వు ఉండే. నెక్స్ట్ ఐసు. నేనైతే నైట్ టైం అయితే అబ్బాయిలా మారాలనుకుంటాను. ఏమన్నావు విన్నావా అసలు? నీకైనా తెలుసా? అనసలు డబుల్ మీనింగ్స్ తీకు. నైట్ టైం అంటే అబ్బాయిలు బైక్ రైడ్స్ వెళ్తారు, అది ఎంజాయ్ చేసి ఇది ఎంజాయ్ చేసి అంటారు. అది ఏంటో మనం కూడా చూడాలని నాకు ఆశ. సరే గేమ్ మొదలు పెడదామా? అలాగే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఇప్పటికే లేట్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా అనుష నీ కోసం పల్లవి ప్లీజ్. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోదే. పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని చూపుకి నీ మనసుకి. దేనికి ఫ్లాట్ అవుతారు అబ్బాయిలు బేసిక్ గా? నీ నడుమా. అలా నిజాలు చెప్పకూడదు మళ్ళీ. నీ అందానికి. ఇంకా దేనికో చూసి ఫ్లాట్ అయిపోయాను అంటారు కదా. నీ మనసుకి ఫ్లాట్ అయ్యి ఆ మనసు అబ్బాయిలు ఫస్ట్ టైం మనసు చూస్తే ఎంత బాగుపడింది ఈ ప్రపంచం. టైం అప్ డార్లింగ్. నవ్వు చూసి ఫ్లాట్ అవుతారు కదా. ఆరేష్ అని నేను అనుకున్నా, బట్ రైట్ ఆన్సర్స్ చూద్దాం ఉండు. అదిగో నవ్వే. అబ్బా ఈ నవ్వు మన కొంప ముంచింది. అవును. బట్ సరదాగా ఈ బ్లాంక్స్ లో బోండాం అనే పదం వాడి ఆ పాట పాడు. పిల్లాని కోసమే నేను పుట్టినావే, నా కోసమే బోండం పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినా, అది బోండంలో ఉండిపోదే, పిల్లాని బోండానికి మెట్టే. వెరీ గుడ్. పాట వేసుకోండి, చక్కగా డాన్స్ చేసి పెడుతుంది అనుష. పిల్లాని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. బాగా డాన్స్ చేస్తున్నావే. థ్యాంక్ యూ సో మచ్. ఒక అబ్బాయిలో ఉండే బాడీ లాంగ్వేజ్ బాగా ఉంది నీలో. చేద్దాం. లల్లు అంకుల్ మాలం తెరుకో, జయాంటి మాలం తెరుకో అలా చేస్తుంది డాన్స్. బట్ సూపర్ యా. తర్వాత బాగా వాడుకుంటా నిన్ను. ప్రిపేర్ అయిపో. ఓకే. మూవింగ్ ఆన్ నెక్స్ట్ మన లహరి నీ కోసం పల్లవి రెడీగా ఉంది. లెట్స్ సీ. నచ్చావే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి, ఆజారే రాజా జాని, లే జారే లేత జవాని, అందిస్తే చెయ్యి ఓసారి, ఎక్కిస్తాయే గంబారి, శాసిస్తే చాలు ఓసారి, సిద్ధంగా ఉంది సింగారి. అమ్మో మొత్తం సినిమా డైలాగులు చెప్పేటట్టు ఉంది. సరే నువ్వు చెప్పినవన్నీ రైట్ లాగే ఉన్నాయి కాబట్టి ఒకసారి కన్ఫర్మేషన్ చేసేసుకుందాం. రివీల్ ది ఆన్సర్స్ ప్లీజ్. రైట్ ఆన్సర్ వచ్చేయ్ గ్రామ్ బంగారం. ఈ రోజు పండుగ ఉండబోతుంది అనమాట. ఇన్ ఫ్రంట్ నాట్ క్రొకడైల్ ఫెస్టివల్స్, రియల్ ఫెస్టివల్స్, దీపావళి, హోలీ, ఉగాది, ఆల్ దట్. ఓకే మూవింగ్ ఆన్ నెక్స్ట్ ఆయిష్ కోసం పల్లవి ప్లీజ్. నీలి రంగు చీరలోన చందమామ నీవే జాన, ఎట్ట నిన్ను అందుకోనే, 7 రంగులున్న నడుము
బొంగరంలా తిప్పేదాన్న ఎట్ట నిన్ను అందుకోనే. అమ్మయ్య ఆ లిస్ట్ లో లేదు కాబట్టి మరి నాకు తెలిసి ఇవన్నీ రైట్ ఆన్సర్సే, కానీ నేను చూపించును. పాట వింటూ డాన్స్ చేస్తూ మనం కనుక్కుందాం. సరదాగా యువర్ ప్రకాష్ రాజ్, ఐఎమ్ చేసేది గౌర్. మ్యూజిక్. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదాన నిన్ను ఎట్టా అదుముకోనే. ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కౌగిస్తావే, అంతలోనే జారిపోతావే. మెరుపల్ల మెరిసి జానా, వరదల్ల ముంచె జానా, ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా. జాన అంటే జీవితం, జీవితమే నర జాడరా, దానికోసం. ఓకే, వెరీ వెల్ ప్లేడ్. ఐషో నీకు కూడా 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసింది. జస్ట్ మన అనుషాన మిస్ అయిపోయింది, బట్ ఇప్పుడు నీ బ్యాలెన్స్ 1 గ్రామ్ గోల్డ్ తీసేసుకోవాలి. ఓకే, రెడీయా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనుష కోసం పల్లవి ప్లీజ్. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా. జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంట సయ్యాట, కొంటె సయ్యాల, కొంటె తంటాలనే, కొంటె తంటాలనే తెచ్చుకుంటానురా. 1000 జన్మాల ఆరాటమే విచ్చు విచ్చు వేసిన వేచి ఉన్నానే. 1000 జన్మాల ఆరాటమై పోసి ఉన్నానే నీ రాక. నా రాక కోసమా? నా రాక రానా? నీ అయ్యో టైం అయిపోతుంది. ఓ ఎంత ఘోరం జరగపోయింది హత విధి. వేచి ఉన్నానే నీ ముందర. లాస్ట్ లైన్ పోతుంది. పక్కన ప్రభాస్ ఫ్యాన్ నిన్ను కొట్టకుండా ఉంది, ఆనందపడు. ఓకే, సో అన్ఫార్చునేట్లీ అనుష ఈ రౌండ్ లో బోనీ చేయలేకపోయింది, నీ అకౌంట్ ఓపెన్ అవ్వలేదు. బట్ నో ప్రాబ్లం, ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి, అప్పుడు స్కోర్ చేసుకోవచ్చు. బట్ మరేమో లహరి నీకు పల్లవి వస్తుంది అనమాట. చూద్దామా? చూద్దాం. పల్లవి ప్లీజ్. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలిచిన్నది నువ్వే కదా. స్వప్నమా నువ్వు సత్యమో తెలిసి చెప్పవే ప్రియతమా, మౌనమో మధుర గానమో తనని అడగవేం హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా నేస్తమా. ఓకే, సో కలగన్నది నా కళ్ళెదురుగా తేల్చి చెప్పవే ప్రియతమా, అంతేగా? ఓకే, అండ్ రివీల్ ద రైట్ ఆన్సర్స్. వెరీ వెల్ డన్ లారీ. సెకండ్ ప్రోగ్రామ్ కూడా గెలుచుకున్నావు. అండ్ నౌ మూవింగ్ ఆన్, ఐశ్వర్య నీకోసం సెకండ్ పల్లవి రెడీగా ఉంది. పల్లవి ప్లీజ్. టీవీ నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి. ఆ తర్వాత రాదు. నిన్ను మొత్తం ఐ థింక్ ఆల్ రైట్, అందరికి తెలిసిపోయి ఉంటుంది. బట్ జస్ట్ ప్యారడీ చేద్దామా? ఓకే ఓకే. ఈ బ్లాంక్స్ లో తొక్క అని పెట్టి పాడు. టీవీ నుంచి దిగి వచ్చావా తొక్కలో బ్యూటీ, నిన్ను చూసి తొక్కలో పెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు తొక్కలో చీకటి.
సూపర్ సూపర్ బాగుందబ్బా. ఏంటో ఈ క్రియేటివిటీ అసలు తట్టుకోలేకపోతున్నాను. రైట్ ఆన్సర్స్ ఒకసారి చెప్పేస్తే నేను గ్రామ్ బంగారం ఇచ్చేస్తా పాపకి. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి రైట్ ఆన్సర్ వచ్చేసి నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం నీ సరస్సుని మొత్తం. సో దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. అనుష చాలా యాక్టివ్ గా ఉండేది, కొంచెం డల్ అయిపోయింది ఎందుకంటే ఈ రౌండ్ లో తను ఏం బంగారం గెలుచుకోలేకపోయింది. కానీ తనకు తెలీదు ముందు ముందు చాలా యాక్టివ్ గా ఆడబోతుందని కదా. లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. ఓకే, సో మన సెకండ్ రౌండ్ గేమ్ స్టార్ట్ చేసే ముందు టాస్క్ టైం. నవ్వు 60 విధాల మంచి కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఐ వాంట్ టు లాఫ్ అవుట్ లౌడ్. లాల్. రెడీయా? రెడీ. వచ్చేయండి. సభకి నమస్కారం. రేపు మా ప్రేమతో పీచు మిఠాయి సినిమా రిలీజ్ కాబోతుంది. దాని ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చేసాం. మా హీరోయిన్ పిలిచేనా? హీరోయిన్ రా. అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి. ప్రేమతో పీచు మిఠాయి ఇదొక ఫీల్ గుడ్ సినిమా. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు మీరు చూసే ఉండరు, నేను గ్యారంటీ ఇస్తాను. ఎలా అంటే ఈ బాహుబలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ప్రేమతో పీచు మిఠాయి అన్నది ఇంకొక ఎత్తు. బాహుబలి కన్క్లూజన్ రిలీజ్ కాకముందే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది హాట్ టాపిక్. ఇప్పుడు మా ప్రేమతో పీచు మిఠాయి రిలీజ్ అయిన తర్వాత అసలు ఈ పీచు మిఠాయి ఏంటి, ఈ ప్రేమ ఏంటి అన్నది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారుతుంది. ఎంతైనా ప్రొడ్యూసర్ నేనే కదా, డబ్బులు పెట్టింది నేనే కదా. ఇప్పుడు ఈ సినిమాలో ఆడియన్స్ రాలేదనుకో మన బీచ్ లో ఆ పీచ్ మిఠాయి అమ్ముకోవాల్సిందే. యా పీచ్ మిఠాయి సో స్వీట్. ఐ లైక్ పీచ్ మిఠాయి. ఐ లవ్ పీచ్ మిఠాయి. నాకు డైరెక్టర్ గారు రోజు పీచ్ మిఠాయి ఇచ్చేవాళ్ళు తెలుసా. చూసారా మా హీరోయిన్ ఎంత టాలెంటెడ్ పర్సన్. తను పగలనక రాత్రనక కష్టపడి ఎంతో మంది హీరోయిన్స్ చూశాను, కానీ మాకు మా సినిమాకి ఈ అమ్మాయే తగినది అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అవునాను, ₹1,00,00,000 పెట్టి తీసుకొచ్చాం కదా, ఆ మాత్రం ఉండదా ఏంటి? ప్రొడ్యూసర్ గారు మీరు డబ్బులు మాత్రం పెట్టారు, మేమిద్దరం మా టాలెంట్ పెట్టాం తెలుసా. ఆ డబ్బులు కనుకపోతే ముగ్గురం కలిసి పీచ్ మిఠాయి చెప్పాలంటే పీచ్ మిఠాయి ఇస్ సో స్వీట్. ఫిలిం పేరులోనే ఉన్నంత తీపంతా ఉంటుంది. మా డైరెక్టర్ సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా కంఫర్టబుల్ గా తీశారు సినిమా. నాకు రోజు ఒక బ్యూటీ పార్లర్ కిట్ ఇస్తారు తెలుసా, ఎంత బాగుంటుందో. డబ్బులు నావే కదా, ఎన్ని బ్యూటీ పార్లర్ కిట్లైనా తెచ్చేస్తాడు ప్రొడ్యూసర్ సార్. డబ్బులు ఎవరెవరినది కాదు, కిట్ ఎవరు ఇచ్చారనేది ముఖ్యం, అర్థమైందా? అంతేలే. హీరోయిన్ ఏమి అనకండి, షీఈస్ వెరీ సెన్సిటివ్. ఓహో, సో మీరందరూ చూసారు కదా, మా హీరోయిన్ ని చూస్తే ఖచ్చితంగా అందరూ ఆ ప్రేమతో పీచు మిఠాయి చూడాలనుకుంటారు. నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరందరూ చూడండి ఓకేనా. రేపే విడుదల ప్రేమతో పీచు మిఠాయి. ఎక్కడ టీవీలో చూడమంటారా? ఐమాక్స్ లో వేస్తారండి, ఐమాక్స్ లో. చెప్పరే మరి థియేటర్ లోనా? మరి పైరసీలో చూస్తే ఓ పని పోదు. దయచేసి పైరసీ ఎంకరేజ్ చేయొద్దు. పైరసీలు పరోటాలు ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు ఓకేనా. సెల్ఫీ ప్లీజ్. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా చేశారు. సో అనుష ఖుషి, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఫస్ట్ ముందుగా ఆడబోయేది అనుష. అర్జెంట్ గా వచ్చే, మనకి ఇంకా ఓపెనింగ్ అవ్వాలా. ఆల్ ది బెస్ట్ అనుష. థ్యాంక్ యూ. అండ్ ఓపెన్. రాకి రాకి నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి. వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి. సొంపుల సుడిలోకి దింపావే సారంగి
రాకీ 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 నా కవసాకి నీకే గురి క్యూ టైమ్ అప్. ఎందుకు ఏమిటి ఎలా? రాఖీ దేవత వై దేవత నాకు తెలియదు చెప్పమా. రాంగ్ ఆన్సర్. నంబర్ 2 అశోక్ చక్రవర్తి. ఉల్స పుల్స పెట్టావు. అశోక చక్రవర్తి ఉన్నాడు, అశోకుడు చెట్లు నాటించను, అందుకని రైట్ ఆన్సర్. 1 గ్రామ్ అయితే వచ్చేసింది అమ్మయ్య. శోభన్ బాబు విష్ణువా? అసలు ఎందుకు ఏం చేయాలా? అలా వచ్చేసింది అంతా పెట్టేశా. ఏం రాలేదు కాబట్టి పెట్టేశావు. కరెక్ట్. రాంగ్ ఆన్సర్. లక్ష్మి లక్ష్మి దేవత కదా. పెట్టావా అని చెప్తున్నావు కానీ అది కూడా పెట్టలే కదా. కానీ లక్ష్మి సినిమాలో లక్ష్మీ బావ, లక్ష్మీ బావ అందుకనే పెట్టా. పెట్టి మార్చేసావు డార్లింగ్. ఎక్కడ పెట్టావు? లక్ష్మి నువ్వు అన్నా చెల్లెల దగ్గర పెట్టావు. ఏమిటో సలీం సలీం బ్యాలెన్స్ ఏదో ఉందని చెప్పి ఎక్కడ పెట్టావు? 5 అక్కడికక్కడే 9 సలీమా ఎక్కడే ఈ సింక్. రాంగ్ ఆన్సర్. ఓకే రాఖీ ఈజ్ అన్నా చెల్లెళ్ళ బంధాన్ని రాఖీ అంటారు. అప్పుడే ఆ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. అశోక్ చక్రవర్తి రైట్ ఆన్సర్. శోభన్ బాబు దేవత సినిమాలో హీరో. లక్ష్మి నేను చెప్పా 9 సలీం అంటే విష్ణు. 1 రైట్ మ్యాచ్ కాబట్టి 1 గ్రామ్ గోల్డ్ నీకు. బ్యాలెన్స్ 2 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్ కి దానో దానహ దానహ. ఓకే సో నెక్స్ట్ మన లహరి ఆడే ముందు నేను ఒక క్రేజీ క్వశ్చన్ అడుగుతా, క్రేజీగా ఆన్సర్ చెప్పాలి. మగ కోడి ఆడ కోడిని ఏమని పిలుస్తుంది? కోడి పిల్లల్ని పంపించి పిలిపించుకుంటుంది. క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ట్రై చేస్తా. అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఆహా. కాబోయే పెళ్లి కొడుకు వచ్చాడు. వచ్చి నీ పేరేంటని అడిగాడు. అమ్మాయి టీ తాగుతూ కప్పు బోర్లించి ఇదే నా పేరంది. తన పేరేంటి? టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. చెప్పవా నాకు ఇంటివే? ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? అదేదో చెప్పు. నువ్వు ఆడిన తర్వాత చెప్తా. ఆలోచించుకొని ఎంత దయాహృదయాలను చూడు. అది అందరూ నేర్చుకోవచ్చు. దయాహృదయురాల్ని రాను ఫస్ట్. ఓపెన్. నిజాం బాబులు నాటు బాంబులు అతిథులు మీరండి ఆర్డర్ వేయండి చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి వధువు మా ఫ్రెండ్ అండి వరుడు మావాడండి సేవలను పొందండి చేసుకోండి నైజాం బాబులు నాటు బాంబులు అతిథులు మీరండి ఆర్డర్ వేయండి అరే చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి వధువు మా ఫ్రెండ్ అండి వరుడు మావాడండి సేవలను పొందండి చేసుకోండి సరే ప్రేమించుకుందాం రాక ఏం పెట్టావు? అంజులా జవేరి హీరోయిన్. రైట్ ఆన్సర్. నా పెళ్లి చేసుకుందాం ఏం పెట్టావు? లైలా. ఓ లెల్లా 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 నచ్చావే మర్దల్ పిల్ల. రైట్ ఆన్సర్. తెలియకుండా పెట్టావా? అది మరి బిడ్డ అదొక్కటే తెలీదు. ప్రేమ అంటే ఇదేరా. ప్రీతి జింటా. రైట్ ఆన్సర్. 3 రైట్ ఆన్సర్స్. నంబర్ 4 కలిసి ఉందాం రా హెచ్ఎస్ సిమ్రన్. రైట్ ఆన్సర్. హీరోయిన్ తనే. జై మందిరా సౌందర్య. సూపర్. 3 గ్రామ్ గోల్డ్ ముబారక్ హో. చూసావా నువ్వు అన్ని మ్యాచెస్ కరెక్ట్గా చేసావు కాబట్టి నేను 3 గ్రాముల బంగారం ఇస్తున్నా. మరి నేను ఆన్సర్ చెప్తే నాకు 1 గ్రామ్ ఇచ్చేస్తావా? మనసిస్తా. మనసా? నా దగ్గర బోల్డ్ ఉన్నాయి మనసులో, చాలా విలువైనవి. ఇది కూడా విలువైంది అమ్మా. అదే కాదన్న కానీ లేనంత విలువైంది. చాయ్ తాగుతూ ఉల్టా పెట్టిందంట, అదే పేరా? చెప్తే నాకేంటి? ఇచ్చేస్తా ఇవి. అబ్బో మరి వీటికేంటి? సరే నువ్వు చెప్తే నీకు డాన్స్ చేసే అవకాశం ఇస్తా. ఓకే. కపిల. కప్ ఇలా. కప్ ఇలా. కపిల అనే పేరుంటుందా? కపిల అంటే అర్థం మంకీ తెలుసా? వాళ్ళ అమ్మాయి పుట్టినప్పుడు బాగా మంకీ వేసి వెళ్ళిస్తుందంట, అందుకని వాళ్ళ మమ్మీ డాడీ మంకీ కపిల అని పెట్టారు.
నెక్స్ట్ ఇప్పుడు రావాల్సింది ఐశ్వర్య. సరే అనసూయ, నిన్ను చూస్తుంటే నాకు ఒక కవిత గుర్తొస్తుంది, చెప్పనా? ఎస్. అనసూయ అనసూయ, నిన్ను చూస్తే పుడుతుంది అసూయ. యా. నువ్వు నన్ను చేసావు ఏదో మాయా, యా. నేను నీకు పడిపోయా, కానీ ఈ కవిత చెప్పి అలసిపోయా, నేను చచ్చిపోయా. దీని కౌంటర్ టైమింగ్ అదిరిపోతున్నాయి. దీన్ని దాచేయాలి అర్జెంట్ గా సంచిలో వేసి. వాళ్ళు కుళ్ళిపోయారు. ఇప్పుడు ఓపెన్ యా. ఒరిసుతే సుపరురో జోరుదారు గున్నదిరో చాకోబారు సోకులతోనే సంపేతాంతిరో దుమ్ముదాము పిల్లోడే దుమ్మురేపుతున్నాడే కన్నులాంటి చూపులతోనే గుండెను పెంచాడే मेरे दिल लूट गया रे చల్ 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 ఫుల్ ఆషికారు రే అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే కమరి రిందిస్తా జా జా రే చేతులు వాడి అలసిపోయి అది కళ్ళతో చెప్పాలనుకుంది, కాసేపు అలాగే తీక్షణంగా చూస్తుంది. ఓకే, సో చెప్పు. అనసూయ ఎస్జే సూర్యనా? ఎందుకు ఈ ఆయా వచ్చిందనా? డైరెక్టర్ ఏమో అని. రవిబాబు గారు దానికి రాంగ్ ఆన్సర్. ఖుషి సినిమాకి డైరెక్టర్ ఎస్జే సూర్య. ఓకే. కానీ నువ్వు ఎక్కడ పేర్చావు? భూమికలో భూమిక. అనసూయ భూమిక యాక్చువల్లీ. ఓకే, అక్కడ first తారుమారు అది అయిపోయాయి. పెట్టా? రెండు రాంగ్. జ్యోతిక టాగోర్ రైట్ ఆన్సర్. అమ్మయ్య, 1 గ్రామ్ గోల్డ్ కన్ఫర్మ్. మురుగదాస్ జర్నీ సినిమా ఎందుకు పెట్టావు? ఏమో తెలీదు కానీ అయినా రైటే. జర్నీ సినిమాకి డబుల్స్ ప్రొడ్యూసర్ ఆయన. 2 రైట్ ఆన్సర్స్. ఆ తర్వాత రైలు ధనుష్ రైట్ ఆన్సర్. 3 రైట్ ఆన్సర్స్. అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్. సో 1 గ్రామ్ నీకు, 2 గ్రామ్స్ డ్రాప్ ఆఫ్. ఓకే. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే లెట్స్ నౌ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు ఒకవైపే చూడు. అనుష కోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది విష్ణు చంద్రబాబు నాయుడు అండ్ ఈ సింగర్ పుట్ట నాగప్ప పుట్ట అండ్ ఇది డక్ అది సన్ఫ్లవర్ ప్రభాస్. ఓకే, సో 10 ఇమేజెస్ లో 5 ఇమేజెస్ ని చెప్పగలిగావు. 2 గ్రాముల బంగారం నీకు, 2 డ్రాప్ బాక్స్ లో. థ్యాంక్ యూ. ఓకే, సో నీ బంగారం ఇచ్చే ముందు నేను వాడుకుంటాను చెప్పానా? నువ్వు ఎంత వాడుకుంటా అంత నీకే. మనకి అందరి కోసమా? ఓకే ఓకే. నా కోసం ఎందుకులే. సూపర్ గా డాన్స్ చేసావు, కానీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ పర్ఫార్మెన్స్. మ్యూజిక్. అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ పుట్టలో దాచాను బంగిన పల్లి వరసకే నేనేమో రంబకి చెల్లి అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ ఎవ్వసోసి మదరాసి రబ్బర్ బొమ్మ నీ ఇస్మైలు ఇస్టైలు అది రిందమ్మ
కంగ్రాచులేషన్ కోసం కాబట్టి డబుల్ ఎనర్జీ వచ్చేసింది వదినా మళ్ళీ వదిన నీ కాక ఇంకొకరికి వేస్తాను చెప్పు నాకు బిస్కెట్స్ ఒప్పుకుంది చూడు వేసాను ఒప్పుకున్నా అయ్యో నేను నీకు అలా చెప్పానా కంగారు అయిపోయింది కానీ నాకు బిస్కెట్లు వేస్తే తెలిసిపోద్ది వాడు నీకు కావాల్సినంత వాడు సర్లే సో 2 గ్రాముల బంగారం ముబారక్ థ్యాంక్ యూ ఓకే సో లహరి నీ కోసం రెడీగా ఉన్న ఇమేజెస్ లెట్స్ సీ ఆల్ ది బెస్ట్ యువర్ టైం స్టార్ట్స్ నౌ పాము కేసీఆర్ గారు గారు సింబల్ గ్లోబ్ దేనికి నో సొరకాయ రైట్ ఆన్సర్ పక్ బర్డ్ ఏం బర్డ్ పిచ్చుక 30 years ఇండస్ట్రీ పేరేంటి పేరు గుర్తు రావట్లేదు ఫ్రిడ్జ్ 4 రామ్ 5 కోటి సార్ రైట్ 6 రైట్ ఆన్సర్స్ అంటే 2 గ్రాముల బంగారం నువ్వు కూడా కంగ్రాచులేషన్స్ 6 రైట్ ఆన్సర్స్ కాబట్టి నీకు 2 గ్రామ్స్ గోల్డ్ నీకు 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో వెళ్ళా And next for Aishwarya. Ready up? All the best and నీకోసం images on screen. Your time starts now. కొబ్బరి బీచ్ Right. ములక్కాయలు Right answer. మణి శర్మ Right answer. బీట్రూట్ Right answer. అదే ముంగీస 5. రాజమౌళి Right answer. హెబ్బా పటేల్ Right answer. స్పెక్ట్రోమీటర్ Right answer. సందీప్ కిషన్ Right answer. కిరణ్ కుమార్ రెడ్డి గారు గోల్డ్ రష్ లో ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ లో ఫస్ట్ గర్ల్ థర్డ్ రైట్ రికగ్నిషన్స్ అంటే 4 గ్రాముల బంగారం గెలుచుకున్న మొట్టమొదటి లక్ష్మి వావ్ మ్యాన్ నాలుగు థ్యాంక్ యూ డ్రాప్ బాక్స్ కి చెప్పు ఎక్రి డ్రాప్ బాక్స్ ఓకే సో థర్డ్ రౌండ్ ఇప్పుడు పూర్తిగా పూర్తయింది కానీ పూర్తవలేదు ఎందుకంటే ఇప్పుడు ట్రిపుల్ ఎస్ డిటర్జెంట్స్ సోప్ వారి గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వాళ్ళు అందించే 1 గ్రామ్ గోల్డ్ కూడా గెలుచుకొని దాని తర్వాత మనం ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దాం మీ టాస్క్ ఏమిటంటే మేకప్ మనకెంతో ఇష్టమైన మేకప్ వేసుకోవాలి మీరందరూ మీకు మేకప్ అక్కర్లేదు చాలా అందంగా ఉంటారు కానీ ఎవరు ఎంత అందంగా ఉంటారో వాళ్ళకే ట్రిపుల్ ఎస్ డిటర్జెంట్స్ సోప్ వారి గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు 1 గ్రామ్ బంగారం కూడా ఇచ్చేస్తాను ఓకే కమ్ ఆన్ ఏమిటో ఈ లీలా ఎంతమంది అమ్మాయిలో యువర్ టైం స్టార్ట్స్ నౌ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా టైం అప్ చూద్దామా ఏది నా తల్లే థ్యాంక్ యూ సో మచ్ ఈ బొట్టు మీద పోతే ఏంటే అంతే కనుమూసుకో ఐ షేడ్ కూడా అబ్బా నా తల్లే మ్యాచింగా ఓకే ముగ్గురు ట్రై చేశారు కానీ నాకు బాగా ఆశ్చర్యపరిచి అన్నట్టు మేకప్ చేసుకుంది 1 2 3 నువ్వే ఈరోజు ఇవాంటి ఎపిసోడ్ ట్రిపుల్ ఎస్ డిటర్జెంట్స్ సోప్ వారి గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వారు అందించే 1 గ్రామ్ గోల్డ్ కూడా కంగ్రాచులేషన్స్ సో దీంతో మనం థర్డ్ రౌండ్ కూడా పూర్తి చేసుకున్నాము మీ దగ్గర ఎంత ఉన్నాయంటే సో మీరిద్దరు టై ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి
రాజుగారి గదికి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అవునా? యా, ఇద్దరు ఈక్వల్ గా వచ్చారు కాబట్టి ఇద్దరికి రాజుగారి గదికి ఎంట్రీ ఇవ్వాలని మేము డిసైడ్ చేసాం ఇక్కడ నుంచి. అండ్ ప్రస్తుతం మీ దగ్గర అయితే ఎంత బంగారం ఉందో అంత బంగారం కన్ఫర్మ్ గా దాంతో మీరు ఇంటికి వెళ్ళి మీ ఇంటిని బంగారం చేసుకుంటారు. కంగ్రాచులేషన్స్ ఆల్ త్రీ ఆఫ్ యూ. అండ్ ప్రస్తుతం డ్రాప్ బాక్స్ లో 10 గ్రాముల బంగారం ఉంది. సో మీ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు తీసుకెళ్తారా, ఇద్దరు పంచుకుంటారా, లేకపోతే 50-50 అయితే అమ్మో ఈరోజు చాలా క్యాల్కులేటెడ్ గా కాంప్లికేటెడ్ గా ఉండబోతోంది. రాజుగారి గది చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతోంది. కాబట్టి అంతకంటే ముందు శ్రోతలు మరియు వీక్షకులు అందరూ ఎదురు చూస్తున్న మన లహరి పర్ఫార్మెన్స్. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి జాజి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి చిలక సరములు చిలక కలమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక అవతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. అబ్బబ్బబ్బా, క్లాసికల్ డాన్సర్ వా? కూచిపూడి. రీసెంట్ గా 2016 గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా వాళ్ళందరూ మేము కలిసి వచ్చింది. మీరు అందరూ కలిసి చేశారు. Yeah. చాలా మంది. Yeah. యు వన్ ఆఫ్ దెమ్. Yes. వెరీ గుడ్, యా వెరీ గుడ్, ప్రౌడ్ ఆఫ్ యూ, సూపర్. ఓకే, ఇప్పుడు మరి సెకండ్ రౌండ్ కి సంబంధించిన SMS క్వశ్చన్ కి విన్నర్ ఎవరో చూద్దామా? yes you are, congratulations. let's now start the fourth and the final round. రాజు గారి గది. ఓకే, మరొకసారి లహరి అండ్ ఐశ్వర్య, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు రాజుగారి గది. ఎవరైతే టైలో ఉంటారో ఇద్దరిని రాజుగారి గదికి ఎంట్రీ ఇస్తూ కేవలం ఒకటే ఛాన్స్. ఇద్దరు రావడం అడ్వాంటేజ్ అయితే ఒక ఛాన్స్ కోల్పోవడం మీ డిసడ్వాంటేజ్. సో ఇద్దరు టై ద్వారా రాజుగారి గదికి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఛాన్స్ లోనే మీరు మీ రైట్ డోర్ ని ఎంచుకోవాలి. దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. బట్ ఒకే డోర్ ని ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అయినా పర్లేదు, ఫిక్స్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డోర్ నెంబర్స్ కూడా చెప్పొచ్చు. బట్ ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు ఇద్దరు పంచుకోవాల్సి వస్తుంది. రైట్ నౌ 10 గ్రాముల బంగారం ఉంది. సో ఆ 10 గ్రాముల బంగారం ఏ డోర్ వెనకాల ఉందో ఎవరు చెప్తే వాళ్ళకి, మీరు ఏ డోర్ నెంబర్ చెప్తే ఆ డోర్ నెంబర్. ఇద్దరు ఒకే డోర్ నెంబర్ ఫిక్స్ అయితే ఇద్దరు పంచుకోవాలి. ఓకే, ఇద్దరు రైట్ డోర్ నెంబర్ చెప్పలేకపోతే ఆ 10కి 10 గ్రాములు వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోతుంది. ఇదబ్బా బ్రీఫింగ్ అయితే ఇచ్చేసాను. మరి నా పని చేసుకోవాలి. డ్రాప్ బాక్స్ వెళ్ళి రాజుగారి గదిలో డోర్ నెంబర్ 1, 2, 3 పెడదామబ్బా. రాజుగారి గదిలో డ్రాప్ బాక్స్ పెట్టేశాను. డోర్ నెంబర్ 1, 2, 3 ఏదో ఒక డోర్ వెనక డ్రాప్ బాక్స్ ఉంది. ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ వేరొకటి జరిగింది. నాకే రావాలి అనుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఆలోచిస్తారు అనుకుంటే వీళ్ళిద్దరూ జాన్ జిగ్రీస్ లాగా
డిస్కస్ చేసుకుని ఏదో ఫిక్సింగ్ చేసుకుని ఏదో డీల్కి ఫిక్స్ అయిపోయి డోర్ నెంబర్ చెప్పేలా ఉన్నారు. బట్ ఎనీవే, రెడీయా మీరిద్దరు? ఇద్దరు ఒకే డోర్ అనుకుంటున్నారా? ఎస్. ఓకే, ఇద్దరు ఒకటే అనుకున్నారు కాబట్టి చెప్పండి, ఏ డోర్ నెంబర్? డోర్ నెంబర్ 2. డోర్ నెంబర్ 2. హరీషో యా. ఒకటే ఛాన్స్ ఉంది. ఐ రిపీట్, ఓన్లీ 1 ఛాన్స్. ఇద్దరు వేరే వేరే డోర్ నంబర్స్ కూడా చెప్పే అవకాశం ఇచ్చాను, ఒకే డోర్ నంబర్ కూడా చెప్పే అవకాశం ఇచ్చాను. యువర్ చాయిస్. మీరిద్దరు ఒకే డోర్ నెంబర్ అని ఫిక్స్ అయినట్టున్నారు. వేరు వేరు చేసుకోవచ్చు. ఆలోచించండి, అడ్వాంటేజెస్ ఉంటాయి. గెలిస్తే ఇద్దరం హ్యాపీగా వెళ్తాం. చెప్పొచ్చో చెప్పకూడదో ఐ డోంట్ నో, బట్ ఒకళ్ళు ఒకటి చెప్పి ఇంకొకళ్ళు ఇంకోటి చెప్తే ఒక దాంట్లో లేకపోయినా ఇంకో దాంట్లో ఉన్నా మీరిద్దరు ఫ్రెండ్స్ అయితే తర్వాత మీ ఇష్టం, మీరు పార్టీలు చేసుకోవచ్చు. మీ అండర్స్టాండింగ్ అది. అలా కాదు, ఎందుకో 2 అనే అనిపిస్తుంది. ఇద్దరికి 2 అని అనిపిస్తుందా? ఫైనల్ గా ఏమంటారు? 2. ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 2. అనుష, నువ్వేమనుకున్నావు? డోర్ నెంబర్ 1. డోర్ నెంబర్ 1. యాక్చువల్లీ మా ఇద్దరికి డోర్ నెంబర్ 3 మీద కూడా డౌట్ ఉంది, కానీ మరి అలాంటప్పుడు ఒకళ్ళు 2 ఒకళ్ళు 3 చెప్తే అయిపోయిందిగా. కానీ ఎక్కువ 2 మీదే ఎక్కువ నమ్మకం. ఎనీవే, ఇప్పుడైతే ఫ్రీజ్ చేయడం జరిగింది. సో అనుష డోర్ నెంబర్ 1 అనుకుంటోంది, బట్ రాజు గారి గదికి ఎంట్రీ పొంది టై పై మీ ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. లహరి అండ్ ఐశ్వర్య మీరిద్దరు డోర్ నెంబర్ 2 అనుకున్నారు. లెట్స్ ఫస్ట్ ఓపెన్ అనుషాస్ చాయిస్. చూద్దాం సరదాగా. డోర్ నెంబర్ 1 అందులో ఉంటే మీరు అనుకున్న డోర్ నెంబర్ 2లో లేనట్టు, అందులో లేకపోతే డోర్ నెంబర్ 2 ఆర్ డోర్ నెంబర్ 3. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. ప్రస్తుతానికి మీరు సేఫ్. ఇద్దరు కలిపి డోర్ నెంబర్ 2 పై ఎక్కువ నమ్మకంతో డోర్ నెంబర్ 2 అనుకున్నారు. బట్ మీ చాయిస్. 2 ఓపెన్ చేయమంటే 2 చేస్తా, 3 ఓపెన్ చేయమంటే 3 చేస్తా. 3 ఓపెన్. 3 ఓపెన్ చేయనా? ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3. అయ్యో పాపో అయ్యో అయ్యో పాపో ఐఎమ్ రియలీ సారీ. బట్ ఈరోజు ఎపిసోడ్లో నేను మాత్రం నేను ఇంట్లో చూస్తున్న మా లక్ష్ములు వాళ్ళ ఫ్యామిలీస్ మేమందరం బాగా ఎంటర్టైన్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ గోల్డ్ రష్ అండ్ ఐఎమ్ రియలీ సారీ. బట్ కంగ్రాచులేషన్స్. అనుష 3 గ్రాములు, లహరి 7 గ్రాములు, అలాగే ఐశ్వర్య 7 గ్రాములు. దీంతో మీరు కంపల్సరీ మీ ఇంటిని బంగారం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఓకే, సో బాయ్ చెప్పే ముందు అనసూయ నోట బంగారు మాట వినాలి. దానికంటే ముందు థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూద్దామా? Yes, you are the winner. Congratulations. అండ్ ఇప్పుడు అనసూయ నోట బంగారు మాట ఏమిటంటే, జీలకర్రని నీళ్లలో బాగా మరిగించి 3 పూటల 15 రోజుల వరకు తాగితే అధిక బరువుని అధిగమించవచ్చట. సో ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉంటుందో. ఐ ఆల్సో డూ దట్. ఓకే, మరి ఇది వాటి గోల్డ్ రష్. మళ్ళీ రేపు కలుద్దాం, సేమ్ టైం సేమ్ ప్లేస్. ఇంటిని బంగారం చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యు. బై బై. See you.